నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు కావాలనే బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారన్న మంత్రి సీతక్క అధికారుల ఒత్తిడి ఎమ్మెల్యే ఆదేశాలంటూ పోలీసులు రైతుల దీక్షను భగ్నం చేస్తున్నారు ఉదండాపూర్ రైతు దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేపీ ఎంపీ డీకే అరుణ మార్చి మొదటి వారంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తాం కేంద్ర అనుమతికి బీజేపీ ఎంపీలు సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నెల్లూరు నగరంలో దశల వారీగా క్రీడా మైదానాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తాం సీఎం చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రం ముందడుగు వేస్తుందన్న మంత్రి నారాయణ రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ మతం అభిమతం కులగణనపై చేసిన వ్యాఖ్యలు అనవసరమని అన్నారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడని ఆమె కొనియాడారు కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్ డిస్ట్రక్టివ్ హేట్రేట్ మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ మరి లవ్ పీస్ అదే విధంగా ఒక ఎయిమ్ తోటి ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్ అదే విధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ అదే విధంగా ప్రోగ్రెస్ ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా విద్వేషం పనికొస్తుందా మరి శాంతి ప్రేమ అనేది పనికొస్తుందా ఆయన యొక్క విజన్ డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము మతము వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి సొసైటీకి చేసింది ఏమి లేదు మీరు ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం విభజనలు సృష్టించడం రాజకీయాలను పదవులను పొందడం కానీ ఎప్పుడు కూడా పదవుల కోసం రాజకీయాల కోసం పాకులాడిన కుటుంబం కాదది రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం రాజకీయాల కోసం అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు అంతే తప్ప ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఆదాని అంబానీ లాంటి వాళ్ళ ఆస్తుల పెంపుదల కోసం కాదు ఉదండాపూర్ రైతుల నిరసన దీక్ష శిబిరాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సందర్శించి సంఘీభావం తెలిపారు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన తాము ప్రభుత్వాన్ని పరిహారం అడిగితే బెదిరిస్తున్నారని ఉదండాపురం రైతులు ఎంపీ డీకే అరుణతో తమ గోడును వెళ్లబుచ్చారు ఈ సందర్భంగా ఎంపీ అరుణ స్పందిస్తూ అధికారుల ఒత్తిడి ఎమ్మెల్యే ఆదేశాలంటూ రైతుల దీక్షను భంగపరచాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించారు ఎవరికి కూడా ఇబ్బందికరం లేదు ఈ టెంట్ తీసేయమని రోజు పోలీసుల యొక్క ఒత్తిడి వాళ్ళ మీద కేసులు పెడతామని భయం పెడతా ఉన్నారు అంటే ఎందుకోసం కారణం ఏంది వాళ్ళు శాంతియుతంగా అంటే ధర్నా చేసేటటువంటి ఒక హక్కు కూడా వాళ్ళు కోల్పోయింది మామూనార్ల పాలమూరు బిడ్డలకు కనీసం వాళ్ళ యొక్క వాణి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా వాళ్ళ కష్టం వినిపించేటటువంటి హక్కు కూడా లేదా ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి పాలమూరు బిడ్డనే కనుక మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా ఉదండాపురం రైతుని మీరు పిలిపించుకోండి మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకోండి వాళ్ళ సమస్యలు వెంబడే పరిష్కారం చేయండి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంబడే ఒకటే టైంలో వన్ టైం సెటిల్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కాదు
ఈరోజు రోజుకేమో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా రేటు పెరిగిపోతుండే. ఒక భూమి అంటే ఆ రోజున్న భూమి రేటు ఈరోజు భూమి రేట్ లేదు. ఒక ప్లాట్ ఆ రోజున్న ప్లాట్ రేట్ ఈరోజు ప్లాట్ రేట్ లేదు. వాళ్ళకేమో ఇచ్చిన నష్టపరిహారం ఏమో పెరగదు. కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి ఎస్టిమేషన్ ఏమో అడ్డగోలుగా పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఎవరికి మీరు న్యాయం చేస్తున్నారు? అన్ని సర్వం కోల్పోయి, భూములు కోల్పోయి, ఊర్లు ఖాళీ చేసి ఎంతో లక్షలాది మంది రైతులకు మేలు చేయడానికి ముందుకొచ్చి సర్వం కోల్పోతున్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారా? లేదా కాంట్రాక్టుల ఎస్టిమేషన్లు అడ్డగోలుగా పెంచుకొని ఈరోజు ఆ కాంట్రాక్టర్లు మేలు చేయడానికి మీరు పని చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు నిజంగా పాలమూరు బిడ్డల మీద కనుక ప్రేమనే ఉంటే, ఈ యొక్క ముంపు బాధితుల పైన కనుక ప్రేమనే ఉంటే, మీరు పాలమూరు బిడ్డనే అయితే ఎంబడే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతాను. ఇక తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రికి టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టము చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడ తప్పదు, దానికి ఎందుకు అనుమానం అవసరం లేదు. ఏడుకొండల వాడి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రేజింగ్ తెలంగాణ, దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. నెల్లూరు నగరంలో సంతపేట గుంటబడి క్రీడా మైదానాన్ని ఏపీ మంత్రి నారాయణ పరిశీలించారు. ఇటీవలే సందర్శించి చెత్త పేరుకుపోయిన మైదానాన్ని 48 గంటల్లో శుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా క్రీడా మైదానాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేస్తారని మంత్రి నారాయణ చెప్పారు. గుంటబడి అంటారు కానీ గుంటబడి కాదు, మోడల్ హై స్కూల్. కానీ ఇక్కడ ఏదో గుంటుండ బట్టే గుంటబడి అనేది పెట్టినట్టున్నారు. అయితే మొన్న ఈ మధ్య యాక్చువల్గా నేను రావటం, ఈ స్కూల్ చూడటం, అది ఇక్కడికి చూస్తే భయంకరంగా ఇదంతా కుప్పలుగా రాళ్ళు, రప్పలు, ఇక్కడే శానిటేషన్ భయంకరంగా ఉండింది. టౌన్లో ఇంత చక్కటి స్థలం ఒక స్కూల్కి ఉంటే దాన్ని ఎంతో చక్కగా పిల్లలకు చేయొచ్చు. ఆ ఉద్దేశంతో అప్పటికప్పుడే కమిషనర్ గారితో మాట్లాడటం, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ హెడ్ మాస్టర్తో మాట్లాడాను. ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడటం. సార్ ఇక్కడ మాకు మంచి ఒక వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉదయాన్నే వాకింగ్ చేస్తారు. తర్వాత ఇక్కడ స్కూల్లో, ఈ యొక్క మోడల్ స్కూల్లో పిల్లలకి వాళ్ళందరూ జిమ్ అడుగుతున్నారు, బాస్కెట్బాల్ కోర్ట్ అడుగుతున్నారు అని చెప్తే వెంటనే యాక్చువల్గా దీని మీద కమిషనర్ గారికి చెప్పాను.
కన్సల్టెంట్ డిజైన్ చేయించుకుంటే వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇది డిజైన్ చక్కగా డిజైన్ చేశారు. దీంట్లో ఒక బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది, ఖోఖో ఒకటి వస్తుంది, తర్వాత నెట్ క్రికెట్ వస్తుంది, క్రికెట్ నెట్, త్రోబాల్ ఒకటి వస్తుంది, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి వస్తుంది, షటిల్ కోర్ట్ ఒకటి, వాలీబాల్ కోర్టు, జిమ్, తర్వాత కబడ్డీ కోర్టు, అదేవిధంగా ఈ యొక్క అన్ని వస్తూ చక్కటి క్రికెట్ పిచ్, ఫుట్బాల్ అండ్ హాకీ. అయితే ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము, అందరికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో, పార్కుల్లో ఇవి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా ఫేజ్డ్ మ్యాన్లో చేస్తానని ప్రజలకు చెప్తున్నా. ఫస్ట్ క్లీన్ చేయించా, ఇమీడియట్గా వాకింగ్ ట్రాక్ చేయమన్నాను, 1 or 2 కోర్ట్స్ చేయమన్నా. నెక్స్ట్ ఇంకొంత టైం అయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 కోర్ట్స్. ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ టీచర్లందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైతే ఇక్కడ ప్లాన్ చేశారో ఇది మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో ఫేజ్డ్ మ్యాన్లో చేస్తాం. ఇది కొద్దిగా డౌన్లో ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ధరలు తగ్గించాలని కోరారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అంటే మొన్న ఢిల్లీలో చూస్తే, ఢిల్లీలో రైల్వే ప్లాట్ఫామ్ మీద వృత్తి పుణ్యానికి ఆడ ఏమాత్రము కూడా గొడవ లేదు, గందరగోళం లేదు. ఒక జస్ట్ అనౌన్స్మెంట్తో 18 మంది ప్రాణాలు పోయినాయి. అది రైలుకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే జనం భారీ ఎత్తున ఒక ప్లాట్ఫామ్ ఇంకో ప్లాట్ఫామ్ పోయే క్రమంలో దాదాపు 18 మంది చనిపోవడము, అనేక పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడము జరిగింది. మరి అదేవిధంగా కుంభమేళాలో, అంటే వీడు కూడా కుంభమేళాకు పోయే భక్తులే. అదేవిధంగా కుంభమేళాలో కూడా దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాలంటే దానికి విలువ ఉంది, దాన్ని ఏమన్నా కాపాడాలి అనేది కూడా లేదు, కనీసం కన్సర్న్ కూడా లేదు. ఏదో ఒక సంతాప ప్రకటన చేయడము, దాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు తప్ప, ఇంత జరుగుతూ ఉంటే, ప్రజలు పదుల సంఖ్యలో చనిపోతూ ఉంటే, అది కూడా వృత్తి పుణ్యానికి చనిపోతూ ఉంటే అసలు ఏమాత్రం కూడా చర్యలు లేవు. పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే, ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉంది, ఇది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి జరగలేదు, కోట్లాది మంది పాల్గొనే ఈవెంట్ ఏదైనా ఉందంటే మహాకుంభమేళ, అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వము, అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, వారితో ఉన్న సన్యాసులు, అఘోరాలు, అఘోరీలు అందరూ కూడా ఇంత ప్రచారం చేసి కోట్లాది మంది అక్కడికి వచ్చేటట్టు చేసి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే అసలు దానిపైన ఒక్క నామమాత్రపు స్పందన తప్ప ఏమాత్రం కూడా సీరియస్గా స్పందించడం లేదు. ఇవాళ అమెరికాలో వీళ్ళు అక్రమ వలసదారులు అనే పేరుతో, వారికి సరైన రికార్డ్స్ లేవనే పేరుతో వాళ్ళని మీరు వెనక్కు పంపుతూ ఉన్నారు. ఓకే, మీరు చట్ట ప్రకారం అట్లా పంపడాన్ని మేము కూడా ఎవరు తప్పు పట్టాము. కానీ వాళ్ళకి బేడీలేసి, కాళ్ళకు బేడీలేసి, చేతులకు బేడీలేసి, విమానాల్లో కుక్కి వాళ్ళని పంపడం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అరే నువ్వు ఎట్లా సైనిక విమానం అది, నువ్వు వాళ్ళని విమానాశ్రయం తెస్తావు, తెచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తావు, ఈ విమానం ఎక్కించిన తర్వాత అదేమన్నా రైలా మధ్యలో చైన్ లాగి దిగిపోతాడనేకి, అక్కడ ఎక్కితే మళ్ళీ విమానం ఏడాపితే ఆడే దిగాల్సిందే. అవును లేప వాళ్ళు మధ్యలో దిగిపోవచ్చు, లేదంటే ఎగిరిపోవచ్చు అనేకి విమానంలో నుంచి ఎగిరేం పోరు కదా. నాకు అర్థమే కాలే. అరే వాడి చట్టాలేమో వాడేమో కానీ వాడు ఇంత అవమానపరుస్తూ బేడీలేసి తెచ్చి అమృత్సర్లో దించుతూ ఉన్నాడంటే, అది కూడా ఏమి మోడీ గారు ట్రంప్ను కలిసిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నాడు.
ఎన్ఆర్జీఎస్ వర్కులను కాంట్రాక్టర్లకు అప్పగించడంపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి తెలిపారు. ఎన్ఆర్జీఎస్ పథకంపై కలెక్టరేట్లో గ్రీవెన్స్ డేలో వినతి పత్రం ఇవ్వాలని ఎంపీపీ సర్పంచ్లకు ఆయన సూచించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంటూ కాంట్రాక్టర్లకు ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్ని అప్పగించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించి హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. మేము వేసినటువంటి రిట్ పిటిషన్లో మాకు మంచి ఆర్డర్ను కూడా అందించడం జరిగింది. హైకోర్టు వారు మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ను యాజిటీస్గా అమలు జరపల్లా ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తూ ఒక బ్యూటిఫుల్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆర్డర్ కాపీని రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గౌరవ కలెక్టర్లకు ఇచ్చి ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ను అమలు పరచండి అని చెప్పి, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్ని కావచ్చు, ₹1 కూడా అదనంగా తీసుకురాలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. అటువంటి ఈ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో మౌలికమైనటువంటి సదుపాయాలను కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం అటువంటి దానన్నింటినీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కడుపు నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక ఎమ్మెల్యేలు సిఫార్సు మేరకు ఎంపీడీఓలు యొక్క ప్రైవేట్ వ్యక్తులతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఉత్తర్వుల్ని జారీ చేసి ఒక నిధులన్నింటినీ కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం, ఆ యొక్క నిధులను దోచుకున్నటువంటి నిధులను తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కడుపు నింపుకుండేకి పంచుకుండేకి ఈరోజు చూపిస్తున్నటువంటి శ్రద్ధను ఈరోజు గ్రామాల అభివృద్ధిలో చూపించడంలో తీవ్రంగా విఫలమైనారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మొదటి నుంచి కూడా ఆరోపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకం లేకపోతే కనీసం చట్టాన్నైనా గౌరవించండి. ఆ చట్టం ద్వారా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా రేపు మేము పెద్ద ఎత్తున కోరడం జరుగుతా ఉంది. ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నీవు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఏముందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తానా. జనసేన నాయకులారా, ఈరోజు మీ పవన్ కళ్యాణ్ కి 10వ ర్యాంక్ ఇస్తే ఎందుకు కిమ్మనకుండా కూర్చున్నారు? ఈరోజు మీ గొంతులు మూగపోయినాయా అంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అనర్హుడుగా ఈరోజు మీరు చూస్తా ఉన్నారా? ఈరోజు పంచాయతీరాజ్ విభాగాన్ని ఈరోజు అగ్రస్థానంలో ఉండాల్సినటువంటి ఈ శాఖను అధమ స్థానంలో తొక్కివేయడంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడంటే ఈరోజు జనసేన నాయకులు సమర్థిస్తున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్ దీని మీద నువ్వు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ ఎక్స్పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు జరగనున్నాయి. జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియా పరిపాతయా జాతవేదసే సునవామతో మమరాతి యతో నిదహాతి వేదః సన పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాద్యగ్నిః తామగ్నివర్ణాంతపదాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదదం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. In the holy and auspicious light of this lamp, we invoke. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలిమెల గ్రామంలో శ్రీ కామరాజు సమేత బీరప్ప మద్దిపోచమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని కురుమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా వెలిమెల గ్రామ యాదవులు బీరప్ప స్వామి
మద్ది పోచమ్మలను దర్శించుకుని బోనాలు ఒడిబియ్యాలను సమర్పించుకున్నారు. ఒగ్గు కళాకారుల విన్యాసాలను తిలకించేందుకు మహిళలు, గ్రామ ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జాతర సాగుతుంది. గ్రామ పెద్దలు, చిన్నలు, కుటుంబ సంఘం అందరం అంగరంగ వైభవంగా 9 సంవత్సరాలు ఒకసారి చేసే సందర్భంగా గ్రామంలో అతిపెద్ద పండుగగా మేము పూజిస్తాము. అదొక వృత్తి పండుగ. 9 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా మేము చిన్నలు, పెద్దలు అందరూ గ్రామ పెద్దలు సహకారంలో కుటుంబ సంఘంలో మేము అంగరంగ వైభవంగా చేసుకుంటాం. మాకు సంతోషం ఇది. మల్లికార్జున స్వామి, రమణాంబిక మల్లికార్జున స్వామి, వీరప్ప స్వామి, మద్దిపోచమ్మ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాము. కావున భక్తులందరూ, అమ్మలు, అక్కలు, మహిళలు చాలా భారీ ఎత్తున బోనాలు చేశాము. కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. तिरुपति तिरुमल्ला बालाजी का दर्शन लेने के लिए आज जो टेंपल कनेक्ट महाकुंभ यहाँ तिरुपति में आयोजन किया है, इस कार्यक्रम के लिए मैं, मेरे साथ में हमारे सोशल वेलफेयर मिनिस्टर मिस्टर सुभाष फरदेसाई और बाकी लोग भी यहाँ पे आए हैं. गोवा से ढेर सारे टेंपल के प्रतिनिधि यहाँ पे आए हैं. मुझे लगता है कि इंटरनेशनल टेंपल कनेक्ट महाकुंभ जो देश में वाराणसी के बाद दूसरी बार हो रहे हैं, इस कार्यक्रम के लिए आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू जी, महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र जी और बाकी पूरे देश भर में से टेंपल के प्रतिनिधि यहाँ पे आए हैं. प्रयागराज के महाकुंभ के बाद यानी ये टेंपल कनेक्ट वाला महाकुंभ सबसे बड़ा महाकुंभ है. टेंपल टूरिज्म और स्पिरिचुअल टूरिज्म को बढ़ावा देने वाला ये महाकुंभ है. मुझे लगता है कि इस महाकुंभ के बाद इस देश में टेंपल टूरिज्म और ज़्यादा बढ़ेगा, स्पिरिचुअल टूरिज्म और ज़्यादा बढ़ेगा. और 3 दिन के इस महाकुंभ में जिस तरह से टेंपल मैनेजमेंट के ऊपर और अपने टेंपल के कनेक्टेड स्पिरिचुअलिटी किस तरह से बढ़ा सकती है और टेंपल मैनेजमेंट जिस तरह से सामाजिक, एजुकेशनल, स्पिरिचुअल, कल्चरल इस कार्यक्रम आगे कैसे ले सकते हैं, इसका मार्गदर्शन इस महाकुंभ में होगा. और पहली बार, दूसरी बार इस देश में इस तरह का महाकुंभ का आयोजन का सबको बहुत बड़ा फ़ायदा मिल जाएगा और देश में, इस भारतवर्ष में स्पिरिचुअलिटी बढ़ेगी. मैं टेंपल कनेक्ट महाकुंभ के लिए बहुत बहुत शुभकामनाएं देता हूँ. गोवा सरकार की तरफ से, गोवा के लोगों की तरफ से मुझे ये मौका यहाँ आने का मिला
और तिरुपति बालाजी का दर्शन लेने का योग मुझे यहाँ पे मिला, इसलिए मैं उनका भी बहुत बहुत धन्यवाद, मैं आभार व्यक्त करता हूं। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు, కావాలనే బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారన్న మంత్రి సీతక్క. అధికారుల ఒత్తిడి, ఎమ్మెల్యే ఆదేశాలంటూ పోలీసులు రైతుల దీక్షను భగ్నం చేస్తున్నారు. ఉదండాపూర్ రైతు దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేపీ ఎంపీ డీకే అరుణ. మార్చి మొదటి వారంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తాం. కేంద్ర అనుమతికి బీజేపీ ఎంపీలు సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నెల్లూరు నగరంలో దశల వారీగా క్రీడా మైదానాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తాం. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రం ముందడుగు వేస్తుందన్న మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.